మిత్రమా, ఇది జాగ్రత్తగా విను. అరిషడ్ వర్గాలకి ప్రభావితమైన మనసు ఇంద్రియాల వల్ల మరింత బలహీనపడి ప్రాపంచిక భోగాల పట్ల కోరికలను పెంచుకొని లోభాన్ని, మోహాన్ని, అహంను పెంచుకొని ఆ మనసు చేసేది తప్పు అని ఎవరైనా చెబితే వారిపై క్రోధాన్ని పెంచుకొని అలా అన్నవారిని నాశనం చేయడానికైనా సిద్ధపడుతుంది. మన మనసు మన దగ్గర లేని దానికోసం లేదా ఇంకా ఎక్కువ కావాలనే ప్రాపంచిక విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. నాకు అన్నీ వచ్చు, నేను అన్నీ చేయగలను, పక్కవారి కంటే నేనే గొప్ప, నా దగ్గర డబ్బు, ఐశ్వర్యం ఎక్కువగా ఉండాలి అనే ఆశతో మనసు ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మనసు తనను తాను మరచి విపరీతమైన కోరికల కోసం లోభాన్ని, మోహాన్ని, మాత్సర్యాన్ని, క్రోధాన్ని ఆపాదించుకుంటుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తికి ₹1,00,000 డబ్బు కావాలి అనుకుందాం. ఇది కోరిక అవుతుంది. సరే, అతను ధర్మంగా సంపాదించాడనుకుందాం. ఒకసారి తాను అనుకున్న డబ్బు సంపాదించిన తర్వాత ఇక తాను ఎక్కువగా ఆలోచించకూడదు. అలా కాకుండా ఇంకా డబ్బు మీద పిచ్చితో ఎవరికి ఏమి ఇవ్వకుండా అంతా తనకే కావాలి అనే ఆలోచనకి వస్తే అది స్వార్థం అవుతుంది. అది కాస్త మెల్లిగా మోహంగా ఏర్పడుతుంది. ఎందుకంటే అతను ఆ డబ్బు లేకుండా ఉండలేడు. డబ్బు ఎక్కువైతే మనిషిలో అహంకారం పెరుగుతుంది. అప్పుడు అది మదం అవుతుంది. తర్వాత క్రోధంగా కూడా మారుతుంది. ఒకవేళ ఎవరైనా తన ఆలోచనని వ్యతిరేకించినప్పుడు, ఒకవేళ తాను ఎదుటివారి వద్ద ఎక్కువ డబ్బు ఉందని అసూయపడితే అది మాత్సర్యంగా మారుతుంది. కావున మన మనసుకి స్థిరమైన మరియు తృప్తితో ఉండే గుణాన్ని అలవాటు చేయాలి. ఇటువంటి అస్థిరమైన మనసే కలికి తాను చేసే అధర్మయాత్రలో సమిధులుగా మలుచుకుంటాడు. ఇందుకు కలి మన మనసుని ప్రభావితం చేసే లేదా అవి లేకుండా మనిషి బ్రతకడం కష్టం అనే భావన కలిగించే కొన్ని ఆయుధాలను సిద్ధం చేసుకున్నాడు. అవి ఏంటంటే ధనదాహం, అధికార మోహం. ధనం కోసం ఏ దారికైనా పోవచ్చనే భావన కలిగించడం, ధనమే దేవుడు, అధికారమే లక్ష్యం అన్న అహంభావం కలిగి ఉండేలా చేసి బంధాలు, విలువలను త్యజించేలా చేయడం. మద్యమాంస అలవాట్లు. ఇప్పటి కాలంలో మద్యపానం, మాంసాహారం వంటివి సాధారణ జీవనశైలిగా మారిపోయాయి. మద్యం మనిషిలోని వివేకాన్ని క్రమంగా తగ్గిస్తుంది, ఆలోచించగల సామర్థ్యాన్ని మసకబారుస్తుంది. మాంసాహారం మనిషి హృదయాన్ని గుణాత్మకంగా ప్రభావితం చేస్తుంది. హింస, అసహనం, ఆక్రోశం వంటి గుణాలకు దారితీస్తుంది. శరీర సిద్ధంగా, భౌతికంగా, ధార్మికంగా ఈ అలవాట్లు మానవుడిని లోపల నుంచి నిర్వీర్యం చేస్తాయి. ఇవి కూడా కలివ్యూహంలో ఒక భాగం. శరీర సుఖాలకే జీవితం పరిమితం అయిపోయేలా చేయడం. ఈ అలవాట్లు ప్రేమ, శాంతి, క్షమ, సత్యం వంటి విలువల్ని తగ్గించి మనిషిని తన నిజమైన ధర్మం నుండి దూరం చేస్తాయి. ఆడంబర జీవితం మరియు కామవాంఛ. ఆధునిక జీవనశైలిలో ప్రదర్శనల మీద ఆధారపడి దేహాసక్తి మరియు పరస్త్రీ లేదా పరపురుష పట్ల లైంగిక ఆకాంక్షలు పెరిగిపోతున్నాయి. ఈ మాయలో శాంతి, ప్రేమ, నిజాయితీ తాలూకు విలువలు మసకబారిపోతున్నాయి. సోషల్ మీడియా వేదికలు, సినిమాలు మరియు సాంకేతికత. ఈ రోజుల్లో సోషల్ మీడియా వేదికలు, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇవి మనుషులు ఆకాంక్షలను రెచ్చగొడుతున్నాయి. ఇవి అనుభూతుల కంటే ఆకర్షణలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. రోజు లైక్స్, ఫాలోవర్స్ కోసం పరుగులు పెట్టే మనుషులు నిజమైన అనుబంధాలను మరచి వర్చువల్ బంధాల్లో మునిగిపోతున్నారు. జీవితం అసలు అర్థం ఏమిటో గుర్తించకుండానే శూన్యంలో కొట్టుకుంటున్నారు. ఇక ఓటీటీలు, అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ మొదలైనవి, అలాగే మరియు సినిమాలు కూడా బలమైన ప్రభావం చూపుతున్నాయి. అశ్లీలత, హింసాత్మక ధోరణికి సంబంధించిన అంశాలను అత్యధికంగా చూపించడం జరుగుతుంది. అలాగే డబ్బు కోసం ఎటువంటి విలువలు లేని సమాజ హితానికి ఉపయోగపడిన సినిమాలు కూడా భారీగా వస్తున్నాయి. ఈ చిత్రాల ప్రభావం మనుషులపై తీవ్రంగా ఉంటుంది. ఇంకా వీటి వైపు ప్రజలు వేగంగా ఆకర్షితులవుతున్నారు. సినిమాలు, సోషల్ మీడియా వేదికలు వీటిని ఫ్యాషన్, ఫ్రీడమ్ లేదా స్టేటస్ సింబల్లా చూపించడంతో అనేక మంది వీటిలో అడ్డంగా పడిపోతున్నారు. వాస్తవానికి ఇవి శరీరానికి మాత్రమే కాక మనస్సు, బుద్ధికి కూడా నష్టాన్ని కలిగిస్తాయి. వీటి ప్రభావంతో మనిషి తన సమయాన్ని, శక్తిని కోల్పోతున్నాడు.
ధర్మం, ప్రేమ, విశ్వాసం, శాంతి లాంటి విలువలు మసకబారిపోతున్నాయి. ఇది కేవలం సరదా అనిపించే విషయం కాదు. ఇది కలియుగంలో కలియుగాధిపతి అనే కలి యొక్క ఒక వ్యూహం. సాంకేతికత అనే ఆయుధంతో మనిషిని లోపల నుంచి ఖాళీ చేసి అతని జీవన శక్తిని తగ్గిస్తూ నిజమైన అనుబంధాల నుండి దూరం చేస్తున్నాడు. ఈ మాయ ప్రపంచం నుండి మేలుకొని మానవీయ విలువల వైపు మళ్ళడం అత్యవసరం. నాస్తికత్వం, లౌకికత, మోహం, ఆధ్యాత్మికత మోసం, భయం అని ప్రచారం చేయడం, ఈ లోకమే శాశ్వతం అన్న భావన నాటడం, సుఖమే జీవన లక్ష్యం అనిపించడం, కుటుంబ విలువల పతనం, పిల్లల ఆధ్యాత్మికత, నైతిక అభివృద్ధికి శ్రద్ధ చూపకుండా కేవలం లౌకిక అవసర పరుగులు తీయడం, తల్లిదండ్రులను భారంగా భావించడం, బంధాలను వ్యాపారంలా చూడడం, డబ్బుకి లేదా అధికారానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించకుండా చేయడం, తద్వారా అసహనం, గౌరవం, ప్రేమ అన్నీ నశించేలా చేయడం. ఆత్మజ్ఞానానికి దారి చూపని విద్య. ఇప్పటి విద్యా విధానం ఆధ్యాత్మికత, మానవీయత, ధర్మ బోధన నుండి పూర్తిగా దూరమై కేవలం ఉపాధికే పరిమితమైపోయింది. నైతిక విలువలు, సేవాభావం, త్యాగశీలత బోధించాల్సిన విద్య ఇప్పుడు పోటీ, ప్రతిష్ట, సంపాదనల వైపు చిన్నప్పటి నుంచే పిల్లలను నడిపిస్తుంది. విద్య యొక్క అసలైన లక్ష్యమైన వివేకం మరియు ఆత్మబోధ గమ్యాలను విడిచిపెట్టి కలికి అనుకూలమైన కార్యపద్ధతిగా మారింది. ఇది కలి ఎంచుకున్న అతి బలమైన ఆయుధం. ఎందుకంటే ఇది మనసులో సద్గుణాలు నాటకుండా లౌకిక మోహాల విత్తనాలు నాటుతుంది. ఈ విద్యా వ్యవస్థ ఆధ్యాత్మిక వికాసానికి విఘ్నంగా, కలికి బలంగా మారుతుంది. జ్ఞానుల అపహాస్యం, తత్వవేత్తల ధ్వంసం, గురువులను తక్కువగా చూడడం, ఆధ్యాత్మికులపై అపప్రచారం, వేదాలు, ధర్మశాస్త్రాలు మూఢనమ్మకాలుగా తిప్పికొట్టడం, ఆధ్యాత్మిక తత్వ కేంద్రాలైన గుడులను ధ్వంసం చేయడం. ఆకలి దప్పికలను కలి వినియోగిస్తున్న ఒక మోసపూరితమైన మరియు అత్యంత ప్రభావవంతమైన వ్యూహంగా చెప్పవచ్చు. ఇవి మనిషిని మానసికంగా, శారీరకంగా మాత్రమే కాక ధార్మికంగా, సామాజికంగా కూడా విచ్ఛిన్నం చేసే స్థాయికి తీసుకెళ్తుంది. ఉన్నవారిలో మరింత బాహుబలాన్ని పెంచి లేని వారిని మరింత బలహీనంగా చేస్తున్నాడు. ఆకలితో ఉన్న మనిషి తన స్వతంత్రాన్ని అమ్ముకోవడానికి అని సిద్ధమవుతున్నాడు. ఈ మాయను గుర్తించి పునరావాసం, అన్నదానం, సహకార జీవన విధానం వంటి ధార్మిక చర్యల వైపు మన ప్రయాణం కొనసాగించాలి. పరమత విస్తరణ, మత విద్వేషాలు, మతాల పేరుతో మనుషులను చీల్చడం, పరస్పరం గొడవపడేలా చేయడం, హింసను రెచ్చగొట్టడం, నాది మాత్రమే నిజమైన మతం, నా దేవుడే నిజమైన వాడు అనే అసహనాన్ని రేకెత్తించడం, దానివల్ల జరిగే కలహాలు, హింసలే కలి ప్రయోజనం. ఎప్పుడైతే మన దేశం ఆక్రమణకి గురి కావడం జరిగిందో అప్పుడే మన దేశ సంపద, ప్రజలు కానీ, వనరులు, సంస్కృతి, పద్ధతులు, సామర్థ్యాలు మెల్లిమెల్లిగా దొంగలించబడడం, లాక్కోబడడం జరిగి చివరికి నశించిపోయే స్థాయికి వచ్చింది. అలా కాలక్రమంలో వచ్చిందే ఈ డబ్బు. అందుకని మరలా మన సంపదని గుర్తించి తెలుసుకోవడం మనకు ఎంతైనా అవసరం. మనం ఇంకా వెనక్కి వెళ్తే పురాణాలు చెప్పిన విధంగా సృష్టిక్రమం జరిగేటప్పుడు మనుషులని కేవలం 4 వర్ణాలుగా విభజించడం జరిగింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర. కేవలం కర్తవ్యాలను అనుసరించి వర్ణాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఏర్పడిన జాతులు కూడా వారి వారి పనులను బట్టి ఏర్పడ్డవే. కావున మనం అందరం ఒకటే, కేవలం మన కర్తవ్యాలు, పనులను బట్టి విభజించబడ్డాం. ఎలాగైతే ఒక గృహంలో తండ్రి కుటుంబ పోషణ బాధ్యతను తీసుకుంటాడో, తల్లి పిల్లల పోషణ మరియు కుటుంబ సఖ్యత కొరకు బాధ్యతను తీసుకుంటుందో, అలానే మనము కూడా మన కర్తవ్యాలను, పనులను పంచుకోవడం జరిగింది. అలా అని చెప్పి తల్లి, తండ్రి వేరు కాదు. ఈ ఇద్దరు కలిస్తేనే పూర్తి కుటుంబం. అలా మనం కూడా అందరం కలిస్తేనే సమాజం, దేశం, ప్రపంచం. మనలో ఎటువంటి భేదాలు లేవు. మనమంతా సమానులమే. అంటే మనం అందరం ఒకే పదార్థం నుండి వచ్చాము. అహం బ్రహ్మాస్మి, నాలోని ఆత్మ బ్రహ్మ ఒకటే. నేను అనుకునే వ్యక్తిత్వం పరబ్రహ్మ స్వరూపమే. నా అసలైన స్వరూపం పరమాత్మ స్వరూపమే. ఇది మన అందరికీ వర్తిస్తుంది.
అలానే మిత్రమా, ఇక్కడ ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కలికి ప్రధాన లక్ష్యంగా ఉన్నవారు ఆడవారు, ముఖ్యంగా 25-40 సంవత్సరాల ఆడవారు, అలాగే యువత 18-25 సంవత్సరాల యువత, చిన్నపిల్లలు 3-15 సంవత్సరాల పిల్లలు. ఎందుకంటే వీరి వల్లే సమాజం కానీ దేశం కానీ ఉద్ధరించబడుతుంది. వీరిపై కలి ప్రభావం పెరిగితే సమాజం మొత్తం దారి తప్పే అవకాశం ఉంటుంది. ఈ ముగ్గురిలో స్త్రీలు ముఖ్య పాత్రధారులు. ఎందుకంటే తల్లి మొదటి గురువు. ఆమె ధైర్యం, ఆధ్యాత్మిక జ్ఞానం పిల్లల జీవన మార్గాన్ని మార్చగలదు. ప్రతి స్త్రీ తన స్వధర్మాన్ని నిబద్ధతతో పాటిస్తే కుటుంబం, సమాజం ధర్మజ్యోతిలా వెలుగొందుతుంది. స్త్రీ వెంటే ప్రపంచం నడుస్తుంది. ఆమె శక్తిశాలి, సహనశీలి, మార్గదర్శకురాలు. స్త్రీ లేకుండా ఈ ప్రపంచం శూన్యం, అసంపూర్ణం. అందువల్ల స్త్రీలను గౌరవించి వారి పథంలో తోడుగా నిలవడం అవసరం. అలా జరిగితే మన భవిష్యత్తు తరాలు సక్రమ మార్గంలో నడుస్తాయి. ఈ విధంగా మనం కలి యొక్క వ్యూహాలను అర్థం చేసుకుంటూ, మన మనస్సుని స్థిరం చేసుకుంటూ, ఉన్నదాంతో తృప్తి చెందేలా ఉంటూ, నిరంతర సాధన చేస్తూ ఈశ్వరుని వైపు మన ప్రయాణాన్ని సాగించాలి. అందుకే ఈ యోగంలో